ఎవరి వేలతో వాళ్ళ కన్ను పొడిపించే సూత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన మీద చేస్తుంది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వచ్చినటువంటి పోతిని మహేష్తో చేపిస్తోంది. తాజాగా చూస్తే జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయని, ఆయన పెళ్లాల లెక్కలు మాయని వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిని మహేష్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం ఆస్తుల మీద మాయ చేస్తున్నట్టు, పెళ్లాలు గొళ్ళెల విషయంలోనూ మాయ చేస్తున్నావే అని తిప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లల కన్న విషయం ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నిటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందన్నారు. మహేష్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుక్కు అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై వివరణ చేయించాలని కోరారు. ఇంతకీ ఆయన భార్య వాళ్ళెవరికి లేని బాధ ఈయనకెందుకో నెంబర్ 1 అర్థం కాదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది అవసరమా? మరి అవన్నీ ఉన్నప్పుడే కదా నువ్వు వెళ్ళి ఆ పార్టీలో పనిచేసింది. ఇప్పుడు పార్టీ మారగానే ఆయన భార్యల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాగానే మాట్లాడాలనిపిస్తుందా? ఇది ఒక విచిత్రం. అప్పట్లో ఈ మాటలను వైసీపీ వాళ్ళని తిట్టిపోసినటువంటి వాడు పోతిని మహేష్ ఇప్పుడు తనే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇకపోతే పవన్ ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి 5 ఏళ్ల ఆయన సంపాదన 114 కోట్లు అని చెప్పారు. అందులో 73 కోట్ల పన్నులు, పార్టీ డొనేషన్ 20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడని నిలదీశారు. పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. 90 కోట్ల ఆస్తులు 2018-2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ 350 కోట్ల నుంచి 400 కోట్లు ఉంటుంది. ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు 4, వాటిలో యావరేజ్గా ఆడినవి 2, మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా 90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా, లేక జనసేన పార్టీని చంద్రబాబుకి తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే అప్పుడు కూడా ఆయన 33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా అంటూ ధ్వజమెత్తారు. దీనికైతే పవన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 114 కోట్ల రూపాయలకు సంబంధించి 73 కోట్ల పన్నులు, పార్టీ డొనేషన్ 20 కోట్లు అంటే 93 కోట్ల రూపాయలు అయితే 90 కోట్ల రూపాయలు 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి పాయింట్కి సంబంధించిన దానికైతే ఒక వ్యాలిడిటీ ఉంది. దానికి పవన్ సమాధానం అని చెప్తారని చూద్దాం.